హలో గాయ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో ఇండియన్ రైల్వే ఇండియన్ రైల్వే నుంచి ఇక్కడ మంచి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగిందండి. నేను 2 డేస్ బ్యాకే ఇంకో నోటిఫికేషన్ చెప్పాను. ఆల్రెడీ అప్లై ప్రాసెస్ కూడా చెప్పాను అది. అండ్ గైస్, ఏదైతే మీరు చూసుకుంటే వేరే నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి రావడం జరిగిందండి. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ వేకెన్సీ అనేది మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి. 1697 వేకెన్సీ అయితే ఉండడం జరిగిందండి. జస్ట్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. రిలేటివ్ ఇక్కడ ట్రేడ్లో అనేది ఐటీ ఉంటే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ నోటిఫికేషన్ వివరాలు మిగతాని కూడా క్లారిటీ అనేది చూస్తే మీకే అర్థమవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, జస్ట్ ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్ వాళ్ళకు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుందండి. ఎలాంటి రైటింగ్ ఎగ్జామ్ కానీ అదేవిధంగా ఇంటర్వ్యూ కానీ అలాంటిది అయితే ఏమీ ఉండదు. అందరికీ మంచి అవకాశం. జస్ట్ ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేస్తే సరిపోతుంది. నేను చెప్పిన విధంగా మీరు అప్లై అనేది చేసుకుంటే మీ మొబైల్ ఫోన్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీనికన్నా ముందు అయితే మీరు నోటిఫికేషన్ అయితే చూసుకోండి. లేదా ఇక్కడ మీరు ఈ ప్రాసెస్ చూసుకున్న తర్వాత అయినా మీరు నోటిఫికేషన్ వీడియో అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి ఇక్కడ లైక్స్ అనేది చేసేయండి. గైస్, ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ హియర్ టు న్యూ అప్లికేషన్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేసి ఫ్రెండ్స్, సింపుల్గా అనేది. అండ్ గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే న్యూ యూజర్ వాళ్ళైతే ఇక్కడ మీరు క్లిక్ హియర్ టు న్యూ యూజర్ పైన క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. అండ్ గైస్, ఇప్పటివరకు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే ఇక్కడ మీరు సింపుల్గా అయితే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ లాగిన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దానికన్నా ముందు అయితే ఇక్కడ మీరు ఫస్ట్ అయితే న్యూ అప్లికేషన్ అయితే చేసుకోండి. దానికోసం అయితే క్లిక్ హియర్ టు న్యూ యూజర్ పైన క్లిక్ అనేది చేసేయండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్ అయితే చూపిస్తాయి. ఇవైతే మీరు చూసుకోవచ్చు. ఆఫ్టర్ ఆ అగ్రీ దగ్గర టిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆప్షన్ అయితే చూపిస్తుంది మీకు అనేది. ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడైతే మీ ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేయచ్చు. లేకపోయినా పర్లేదు, ఇది మ్యాండేటరీ ఏం కాదు. మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సిదే ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సిదే ఉంటుందండి. ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి, అదేవిధంగా మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత క్రియేట్ లాగిన్ పైన క్లిక్ అనేది చేసేయండి. గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఒక వెరిఫై కోడ్ అయితే పంపిస్తారు. అయితే ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సిదే ఉంటుందండి. తర్వాత సబ్మిట్ అనేది చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇంకా వెరిఫై కోడ్ అయితే రాలేకపోతే రీసెంట్ వెరిఫై కోడ్ పైన క్లిక్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. తర్వాత అయితే మీకు వస్తుంది. ఆఫ్టర్ కొంచెం వెయిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వెరిఫై కోడ్ రావడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుందండి. ఆఫ్టర్ అయితే ఇక్కడ ఎంటర్ అనేది చేసి సబ్మిట్ అనేది చేసేయండి. సో గైస్, ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూపిస్తుంది. కింద అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు లాగిన్ ఐడి అయితే చూపిస్తుందండి. తర్వాత ఇక్కడ పాస్వర్డ్ కూడా చూపిస్తుంది. ఇవైతే మీరు సేవ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది. తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ పైన క్లిక్ అనేది చేసేయండి. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వాళ్ళు పంపించిన పాస్వర్డ్ కూడా ఇక్కడ సెట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఇచ్చేయండి. తర్వాత అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 4+4 అనేది ఇక్కడ 8 అయితే అవుతుంది. తర్వాత లాగిన్ పైన క్లిక్ అనేది చేసేయండి. గైస్, ఆఫ్టర్ అయితే ఇలా అయితే మీకు చూపిస్తుందండి ఇంటర్ఫేస్ అనేది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ పైన క్లిక్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇక్కడ పేమెంట్ విషయం అనేది కూడా చూసుకుంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ అనేది ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. వీలైతే ఫ్రీగా అప్లై అనేది చేసుకోగలరు. చాలా సింపుల్ ప్రాసెసే. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ పైన క్లిక్ అనేది చేసేద్దాం. ఇక్కడైతే మీరు క్లారిటీగానే చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే డివిజన్ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత బేసిక్ డీటెయిల్స్, ఆ తర్వాత అకాడమిక్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత అప్లికేషన్ ప్రింట్, తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లారిటీ అనేది చూసుకోండి. ఫోటో డాక్యుమెంట్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పేమెంట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్గా అనేది ఇక్కడ మీకు అప్లికేషన్ ప్రింట్ అనేది చూపిస్తారు. ఇది క్లారిటీగా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. అండ్ గైస్, ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ ట్రేడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ ఐటీ అప్రెంటిస్‌షిప్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇది కంపల్సరీగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే డివిజన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే టోటల్గా అనేది 4 డివిజన్స్ అయితే ఉన్నాయి. దీంట్లో అనేది మీ ట్రేడ్లో ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉందో అదైతే ఫస్ట్ చూస్ అని చేసుకోండి. తర్వాత అయితే ఇక్కడ మీరు ఇలా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆప్షన్ మీరు 1 ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారో అక్కడైతే మీరు ఫస్ట్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. తర్వాత సెకండ్ ఆప్షన్, థర్డ్, అదేవిధంగా ఫోర్త్ అని ఇలా ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ క్లిక్ అనేది చేసేయండి. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. దీంట్లో అనేది ఫస్ట్ మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మీ దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే ఆధార్ ఎన్రోల్ నెంబర్ అయినా ఇవ్వచ్చు.
ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే డైరెక్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినా సరిపోతుంది. ఆ తర్వాత మీ జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మేలా ఫీమేలా, అదేవిధంగా థర్డ్ జెండర్ అనేది ఇక్కడ. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ రిలీజియన్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే రిలీజియన్లో వేరేది ఏదైనా మీకు అనేది ఇక్కడ చూసుకుంటే మీ అదర్ రిలీజియన్ ఏమైనా ఉంటే అది కూడా ఇవ్వచ్చు, లేకపోతే ఇది వదిలేయచ్చు అండి. తర్వాత మీరు మైనారిటీ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ కేటగిరీ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ కేటగిరీ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోండి. తర్వాత ప్రైవేట్ ట్రైబ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మన స్టేట్కి అయితే ఇది వర్తించదు, అందుకే ఇక్కడ మీరు నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే ఇక్కడ నో అని ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫిజికల్ హ్యాండిక్యాప్లో టైప్లు అవి కూడా ఉంటాయి. ఒకవేళ మీరు ఇక్కడ ఎస్ ఇస్తే మాత్రమే ఇవైతే చూపిస్తాయండి, లేని వాళ్ళైతే సింపుల్గా అయితే స్కిప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోండి. తర్వాత నేషనాలిటీ అని చూసుకుంటే ఇండియన్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఇక్కడ మీరు ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేని వాళ్ళు ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్సర్సైజ్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేను చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫీజు రిలాక్సేషన్ కావాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకోండి. దీంట్లోని ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మిగతా క్యాండిడేట్ వాళ్ళైతేనే ఇక్కడ మీకు ఫీజు రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, ఈ కేటగిరీ వాళ్ళైతేనే. వేరే వాళ్ళకైతే ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికోసం మీరు ఫీజు నో అని ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఎస్సీ కావచ్చు, ఎస్టీ, అదేవిధంగా ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకైతే వర్తించదు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్ ఉంటే వాళ్ళకు మీకు ఎలాంటి సంబంధం ఉంటుంది, లేకపోతే ఇది నో అని ఇస్తే సరిపోతుంది. కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్ ఇవ్వండి. తర్వాత స్టేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ నుంచి సెలెక్ట్ అని చేసుకోండి. అండ్ పిన్ కోడ్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది, ఆ స్టేజ్గా షో అవుతుంది. అండ్ లేకపోతే వేరుగా ఉంటే వేరుగా అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే డిక్లరేషన్ దగ్గర టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత కొంచెం వెయిట్ అనేది చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ ప్రాసెస్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ అనేది చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది 8th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీకు ఎగ్జాక్ట్గా తెలియకపోయినా పర్లేదు, తెలిస్తే మంచిగా ఫిల్అప్ అనేది చేయండి, తెలియకపోతే నార్మల్గా మీకు తెలిసిన విధంగా అయితే ఫిల్అప్ అనేది చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ ఇయర్ అయితే కంపల్సరీ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 10th బట్టి అయితే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత బోర్డ్ ఆఫ్ లేదా యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్ట్రీమ్స్ అయితే జనరల్ అయితే ఉంటుంది. తర్వాత సబ్జెక్ట్ అనేది మీ అన్ని సబ్జెక్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఆప్టిమేట్ మార్క్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎగ్జాక్ట్గా తెలియకపోతే అప్రాక్సిమేట్లీగా వేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒకవేళ మీకు సిజిపిఏలో ఉంటే అదైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి, ఇవైతే మీరు వదిలేయచ్చు. తర్వాత పర్సంటేజ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ డివిజన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 10th క్లాస్ డీటెయిల్స్ కూడా అదే విధంగా అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ 10th క్లాస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూసుకుంటే మీ 10th క్లాస్ మెమోలో చూసి ఎగ్జాక్ట్గా ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్ ఉంటే ఇంటర్ కూడా అదే విధంగా ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఐటీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే ఐటీ ఫ్రమ్ అనేది ఇక్కడ గవర్నమెంట్లో చేశారా, ప్రైవేట్లో చేశారా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ కావచ్చు. తర్వాత బోర్డ్ లేదా యూనివర్సిటీ నేమ్ అనేది మీరు ఎన్సీయూటీ అయినా ఇవ్వచ్చు, ఎస్సీయూటీ అయినా ఇవ్వచ్చండి. మీ ఐటీ మార్క్ షీట్ పైన అయితే ఫుల్గా అయితే ఉంటుంది. మీ ఇక్కడ బోర్డ్ నేమ్ లేదా యూనివర్సిటీ నేమ్ అనేది అయితే చూసి ఫిల్అప్ అనేది చేసేయండి. తర్వాత ఎన్సీయూటీ, ఎస్సీయూటీ అని ఇవ్వండి. తర్వాత ట్రేడ్ నేమ్ అయితే ఆల్రెడీ ఫస్ట్లో మీరు సెలెక్ట్ అనేది చేసుకుంటారు కాబట్టి అదైతే చూపిస్తుంది. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మార్క్స్ ఆటోమేటిక్ దగ్గర మీకు వచ్చిన మార్క్స్ ఎంత, తర్వాత మ్యాక్సిమం మార్క్స్ అనేది టోటల్ ఎంత ఉండే, తర్వాత పర్సంటేజ్లో అనేది మీకు ఎంత ఉండే అని ఇక్కడ పర్సెంట్లో ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ స్టెప్లో అని క్లిక్ అనేది చేసేయండి. సో గైస్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. దీనికన్నా ముందు అయితే ఒకటి గమనించండి, మీ దగ్గర 8th క్లాస్ డీటెయిల్స్ లేకపోతే అది వదిలేయండి, అది మ్యాండేటరీ ఏం కాదు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 15 KB to 100 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి అయితే అప్లోడ్ అనేది చేస్తే ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ చూస్ ఫైల్లో వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ అనేది చేసిన తర్వాత అప్లోడ్ ఫోటోగ్రాఫ్ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ చూపిస్తుందండి. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే సిగ్నేచర్ అండి. సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. 5 KB to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ తర్వాత 8th క్లాస్ మేము ఉంటే అది అప్లోడ్ అనేది చేయండి, లేకపోతే వదిలేయచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే 10th మార్క్ షీట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు చూసుకుంటే జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుంది. 50 KB to 150 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. తర్వాత క్యాస్ట్ కూడా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, మీరు ఏదైనా కేటగిరీ నుంచి ఉంటే. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఐటమ్ మార్క్స్ సెట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా సేమ్ ఫార్మాట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ ఐటీ సర్టిఫికేట్ అనేది మెయిన్ మేము అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే మీ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీ ఎక్సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కావచ్చు. అంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే మీరు చూసుకుంటే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే.
తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది అందరూ మ్యాండేటరీగా అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ 10th మెమో అయినా ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ స్టెప్లో అనేది క్లిక్ అనేది చేసేయండి. అనేది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అనేది వెళ్ళండి ఫ్రెండ్స్. ఫీజు అయితే చూపిస్తుందండి. ఇక్కడైతే మీరు గమనించవచ్చు. ఇక్కడ నుంచి అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. కేటగిరీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే చూపించదు. ఇక్కడ క్లారిటీగా గమనించండి ఫ్రెండ్స్. మిగతా కేటగిరీ వాళ్ళకైతే ఇక్కడ ఫీజు అనేది మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు డెబిట్ కార్డ్ కావచ్చు, ఇంటర్నెట్, అదేవిధంగా ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఫీజు అనేది చాలా సింపుల్గా అయితే ఫీజు అనేది ఇక్కడ సింపుల్గా పే అనేది చేయొచ్చు. ఆఫ్టర్ ఐ అగ్రీ దగ్గర టిక్ చేసేయండి ఫ్రెండ్స్. ప్రొసీడ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. దీనిపైన క్లిక్ అనేది చేసేయాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, మీ టోటల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత ప్రింట్ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. పైన క్లిక్ అనేది చేసి ఈ ఫామ్ అయితే మీరు ప్రింట్ అనేది తీసి అయితే పీడిఎఫ్ రూపంలో అయితే సేవ్ అనేది చేసి అయితే సింపుల్గా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఈజీగా అయితే మీ మొబైల్ ఫోన్లోనే ఇదే విధంగా అయితే మీరు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అనేది చేసి విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.